హలో హాయ్ ఫ్రెండ్స్, యూట్యూబ్ మిత్రులందరికీ నమస్తే అండి. నా పేరు జగన్. నేను హైదరాబాద్ ఉప్పల్లో ఉంటాను. వెల్కమ్ టు జగన్ కార్ బజార్. ఈరోజు మన దగ్గర అన్ని కార్లు 40 కార్లు ఏమేమి ఉన్నాయో అన్ని కార్లు వీడియో చేయబోతున్నాము. మన ఆఫీస్ వచ్చేసి చెంగిచెర్ల నియర్ బై బొడుప్పల్లో ఉంటుంది. జగన్ కార్ బజార్ అని గూగుల్ మ్యాప్లో కరెక్ట్గా టైప్ చేయండి, డైరెక్ట్ లొకేషన్ వచ్చేస్తుంది. కరెక్ట్గా స్పెల్లింగ్ జగన్ కార్ బజార్ అని గూగుల్ మ్యాప్లో టైప్ చేయండి, డైరెక్ట్ లొకేషన్ వచ్చేస్తుంది. ఎవరిని అడగాల్సిన పనే లేదు. ఈరోజు 40 కార్లు మన దగ్గర ఏమేమి ఉన్నాయి అన్ని కార్లు వీడియోలో ప్రతి ఒక్క కారు గురించి క్లియర్గా వివరించబోతున్నాను. మొదటిగా ఫస్ట్ స్విఫ్ట్ వెహికల్. మొదటిగా స్విఫ్ట్ VDI 2018 కేవలం 59,000 కిలోమీటర్ తిరిగింది. సింగిల్ ఓనర్ వెహికల్ అని, ఇన్సూరెన్స్ ఒకటి లేదు. స్విఫ్ట్ VDI డీజిల్ కారు మీకు 25 మైలేజ్ ఇస్తుంది. 2018 మోడలు. 5,70,000 చెప్తున్నారు కస్టమరు. నెక్స్ట్ వెహికల్, ఈ వెహికల్ వచ్చేసి 2011 ఆల్టో LXi 90,000 తిరిగింది. ఇన్సూరెన్స్ ఉంది, టైర్లు కూడా 80% ఉన్నాయి. వెహికల్ అంతా పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. ఈ వెహికల్ ధర వచ్చేసి 2011 అంటే 2026 వరకు జీవితకాలం ఉన్నది. కేవలం 1,15,000 రూపాయలు మాత్రమే. 1,15,000 రూపాయలు మాత్రమే. ఓన్లీ పెట్రోల్ వెహికల్ అండి. వెహికల్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. నెక్స్ట్ వెహికల్, ఈ వెహికల్ వచ్చేసి ఫోర్డ్ ఫిగో టైటానియం డీజిల్ వెహికల్ అండి. మైలేజ్ కూడా మంచిగా ఇస్తుంది డీజిల్ వెహికల్. ఈ వెహికల్ వచ్చేసి 2015 మోడలు. ఒరిజినల్ ఉంది, సీల్ టైర్లు ఉన్నాయి. ఒక ఇన్సూరెన్స్ ఒకటి మాత్రమే లేదు. ఈ వెహికల్ ధర వచ్చేసి 2,90,000. కొద్దిగా బార్గెనింగ్ ఉంటుంది. ఈ వెహికల్ వచ్చేసి 2018 గ్రాండ్ I10 మ్యాగ్నా 65,000 కిలోమీటర్ తిరిగింది. ఓన్లీ పెట్రోల్ వెహికల్ అండి. కేవలం 4,30,000 రూపాయలు. 2018 ధర కూడా 4,30,000. ఇందులో కూడా కొద్దిగా బార్గెనింగ్ ఉంటుంది. నెక్స్ట్ వెహికల్, ఈ వెహికల్ వచ్చేసి 2016 87,000 కిలోమీటర్ తింది. హోండా అమేజ్ పెట్రోల్ వెహికల్ అండి. ఈ వెహికల్ యొక్క ధర వచ్చేసి 4 లక్షలు. 2016 హోండా అమేజ్ పెట్రోల్ వెహికల్, ఓన్లీ పెట్రోల్ వెహికల్ అండి. 4 లక్షలు. ఇందులో కూడా కొద్దిగా బార్గెనింగ్ ఉంటుంది. నెక్స్ట్, ఈ వెహికల్ వచ్చేసి డస్టర్ 2014 మోడలు. డస్టర్ 89,000 కిలోమీటర్ తిరిగింది. డీజిల్ కార్ అండి. 2014 మోడలు. వెహికల్ ధర వచ్చేసి 3,95,000గా కస్టమర్ అయితే చెప్తున్నారు. దీంట్లో కూడా కొద్దిగా బార్గెనింగ్ ఉంటుంది. నెక్స్ట్ వెహికల్, ఈ వెహికల్ వచ్చేసి I10 2013 రిజిస్ట్రేషన్ స్పోర్ట్స్ వెహికల్ అండి. ఈ వెహికల్ కూడా టైర్లు కూడా మంచి పర్ఫెక్ట్ కండిషన్లో ఉన్నాయి. 79,000 కిలోమీటర్ తిరిగింది. 2,90,000 చెప్తున్నారు కస్టమర్. 2013 2014లో రిజిస్ట్రేషన్ అయింది. ఓన్లీ పెట్రోల్ వెహికల్. పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. చిన్న చిన్న పనులు ఉన్నాయి ఈ వెహికల్కి, అంటే ఒక 5-6 వేల చిన్న పనులే అవి ఉన్నాయి అంతే ఈ వెహికల్కి. నెక్స్ట్ వెహికల్, ఈ వెహికల్ వచ్చేసి 2012 ఆల్టో 2012 CNG కూడా ఉంది. 30 ఇస్తుంది మైలేజ్. ఈ వెహికల్ ఇప్పుడే జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయింది ఇక్కడ పెట్టి కస్టమర్ వెళ్ళిపోయాడు. ఆల్మోస్ట్ నాకు తెలిసి 190-2 lakhs మధ్యలో ఉంటుంది. ఇంకా రేటు అవి రాలేదు. ఫుల్ వీడియో రేపు మార్నింగ్ చేస్తా. ఒకవేళ ఇది కావాలంటే నేను ఒక 1 అవర్ తర్వాత కస్టమర్ని కనుక్కొని చెప్తాను. మ్యాక్సిమం నాకు తెలిసి 190-2 lakhs అట్లా ఉంటుంది. CNG ఉంది. ఆల్టో 2012 వెహికల్. నెక్స్ట్, ఈ వెహికల్ వచ్చేసి 2011 I10 మ్యాగ్నా కేవలం 68,000 కిలోమీటర్ అని చెప్పాను కదా ఫ్రెండ్స్. నిన్ననే వీడియో ఇచ్చాను. ఫుల్ వీడియో మన యూట్యూబ్లో కింద ఉంటాయి, చూసుకోండి. యూట్యూబ్లోకి వెళ్ళి చూస్తే ఫుల్ వీడియోలో ప్రతి ఒక్కటి ఫుల్ వీడియో కంపల్సరీ ఉంటుంది. 2,40,000 చెప్పాం. కేవలం 68,000 మొత్తం షోరూమ్ ట్రాక్, సింగిల్ ఓనర్ అని చెప్పాను కదా ఫ్రెండ్స్. చాలా బాగుంది వెహికల్. ఇంకా బార్గెనింగ్ ఉంటుంది. నెక్స్ట్ వెహికల్, ఈ వెహికల్ వచ్చేసి స్విఫ్ట్ డిజైర్ 2009 5 సంవత్సరాలు రెన్యువల్ అయింది. ఫ్రెష్గా రెన్యువల్ అయ్యి ఉంది. 5 సంవత్సరాలు కట్టి ఉంది. స్విఫ్ట్ డిజైర్ ZDI డీజిల్ వెహికల్. 2 ఎయిర్ బ్యాగులు వస్తాయి, ABS వస్తాయి, అలాయ్ వీల్స్ వస్తాయి. టైర్లు కూడా 80% ఉన్నాయి. కేవలం 2,15,000గా కస్టమర్ అయితే చెప్తున్నారు. 2,15,000. 5 సంవత్సరాలు ఫ్రెష్గా రెన్యువల్ అయ్యి రెడీగా ఉన్నది. 2,15,000. కొద్దిగా బార్గెనింగ్ ఉంటుంది. డీజిల్ వెహికల్ ZDI. నెక్స్ట్, ఈ వెహికల్ వచ్చేసి వ్యాగనర్ 2020 వ్యాగనర్ 48,000 కిలోమీటర్ తిరిగింది. ZXi టాప్ ఎండ్ ZXi అండి. 5 లక్షలు వెహికల్ ధర వచ్చేసి 48,000 కిలోమీటర్ తిరిగింది. నెక్స్ట్ వెహికల్, ఈ వెహికల్ వచ్చేసి ఫోర్డ్ ఫిగో 2011 డీజిల్ వెహికల్ అండి. ఈ వెహికల్ డీజిల్ వెహికల్ ఫోర్డ్ ఫిగో ZXi కేవలం ఎంత తిరిగిందంటే లక్ష తిరిగింది. లక్ష కిలోమీటర్ తిరిగింది.
1,75,000గా కస్టమర్ అయితే చెప్తున్నారు. ఇందులో కూడా కొద్దిగా బార్గెనింగ్ ఉంటుంది. డీజిల్ వెహికల్ ఫోర్డ్ ఫిగో. నెక్స్ట్ వెహికల్, ఈ వెహికల్ వచ్చేసి 2012 ఫోర్డ్ ఫిగో టైటానియం పెట్రోల్ వెహికల్. ఇది కేవలం 60,000. కేవలం అన్నది దీని 80 దాన్ని అన్నాను. కేవలం అప్పుడప్పుడు చిన్న చిన్న మిస్టేక్లు అవుతూనే ఉంటాయి. ఈ వెహికల్ వచ్చేసి కేవలం 60,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. వెహికల్ ధర వచ్చేసి 1,90,000. 1,90,000 2012 పెట్రోల్ వెహికల్ ఫోర్డ్ ఫిగో టైటానియం. 2 ఎయిర్ బ్యాగులు వస్తాయి పెట్రోల్ వెహికల్. నెక్స్ట్ వెహికల్, ఈ వెహికల్ వచ్చేసి i20 స్పోర్ట్స్ 2011 మోడలు. 2,25,000కు కస్టమర్ అయితే ఫైనల్ ఇస్తాడు. మన ఫుల్ వీడియో 2,45,000 చెప్పాము. పెట్రోల్ వెహికల్ 65,000 మీరింది. సెకండ్ ఓనర్. ఈ వెహికల్ పెట్రోల్ వెహికల్ అండి. స్పోర్ట్స్ ఒక సింగిల్ ఎయిర్ బ్యాగ్ మాత్రమే వస్తుంది ఈ వెహికల్కి. 2,25,000. నెక్స్ట్ వెహికల్, ఈ వెహికల్ వచ్చేసి షిఫ్ట్ డిజైరు VDI 2017-18 రిజిస్ట్రేషను. కేవలము 97,000 తిరిగింది. ఒరిజినల్ టైప్ 3 డీజిల్ వెహికల్. 25 మైలేజ్ ఇస్తుంది. ఈ వెహికల్ ధర వచ్చేసి 6,70,000గా కస్టమర్ చెప్తున్నారు. కొద్దిగా బార్గెనింగ్ ఉంటుంది. నెక్స్ట్ వెహికల్, ఈ వెహికల్ వచ్చేసి 2014 వ్యాగనర్. కేవలం 78,000 కిలోమీటర్ తిరిగింది. ఒరిజినల్ ఉంది. 2014 2,95,000. వెహికల్ ధర వచ్చేసి 2,95,000. 2014 మోడలు. నెక్స్ట్ వెహికల్, ఈ వెహికల్ వచ్చేసి పోలో. కేవలం 80,000 తిరిగింది. కంప్లీట్ షోరూమ్ ట్రాక్. ఈ వెహికల్ వచ్చేసి 2,90,000. 2011 డీజిల్ వెహికల్. కంఫర్ట్ లైన్. మీకు 20+ మైలేజ్ ఇస్తుంది. చాలా ఒరిజినల్ ఉంది. నీట్గా ఉంది వెహికల్. ఒక టైర్లు ఒకటే మైనస్ ఈ వెహికల్కి. నెక్స్ట్ వెహికల్, ఈ వెహికల్ వచ్చేసి 2015 ఆల్టో. 58,000 కిలోమీటర్ తిరిగింది. కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది. ట్రాక్ కూడా కస్టమర్ పంపించారు. షోరూమ్ టైర్లే ఇంకా వాడుతున్నారు. ఓన్లీ పెట్రోల్ వెహికల్ ఆల్టో 800. 2015 మోడల్. 2030 వరకు జీవితకాలం ఉంటుంది. 2,30,000. 2,30,000 బార్గెనింగ్. ఈ వెహికల్ వచ్చేసి 2013 ఆల్టో 800 పెట్రోల్ ప్లస్ సిఎన్జి. 2,15,000. 2,15,000 ఆల్టో LXi పెట్రోల్ ప్లస్ సిఎన్జిలో మీకు 30 మైలేజ్ ఇస్తుంది. పెట్రోల్లో 20 మైలేజ్ ఇస్తుంది. 2,15,000. 2013 వెహికల్. నెక్స్ట్ వెహికల్, ఈ వెహికల్ వచ్చేసి టాటా విస్టా. 2011 TDI ఇంజను. కేవలం మీకు 1,25,000 చెప్తున్నారు. 1,25,000 టాటా విస్టా TDI ఇంజన్. నెక్స్ట్ వెహికల్, ఈ వెహికల్ వచ్చేసి శాంట్రో GLS. 2011 ఒరిజినల్ ఉంది వెహికల్. కేవలం 68,000 కిలోమీటర్ తిరిగింది. సింగిల్ ఓనర్ వెహికల్. 1,75,000. 2011 68,000 కిలోమీటర్ తిరిగింది. 1,75,000. కొద్దిగా బార్గెనింగ్ ఉంటుంది ఇంట్లో కూడా. ఈ వెహికల్ వచ్చేసి ఇండికా EV2. 2016 డీజిల్ వెహికల్ అండి. ఈ వెహికల్ 2016 మోడలు. కేవలం 1,15,000. 1,15,000. కొద్దిగా బార్గెనింగ్ ఉంటుంది. 2016 మోడల్. నెక్స్ట్ వెహికల్, ఈ వెహికల్ వచ్చేసి మారుతి 800. ఇది వచ్చేసి నెక్స్ట్ ఇది కూడా ఇటు చూపి అండి. ఇది కూడా ఈ 2 మారుతి 800లు ఫ్రెష్గా రెన్యువల్ అయి ఉన్నాయి. కేవలం ఇవి 2 వెహికల్ ఫైనల్ ప్రైస్ 75,000కి ఇస్తా అన్నారు. ఇందులో కూడా మీరు వస్తే మాట్లాడిస్తాను. మరి ఫైనల్ అన్నారు నాతోనైతే 75,000. ఈ 2 వెహికల్ 75,000 అన్నారు. నెక్స్ట్ వెహికల్, ఈ i10 వచ్చేసి 2008. అయితే మొన్ననే రీసెంట్గా ఒక వారం రోజుల క్రితమే ఫ్రెష్గా 5 సంవత్సరాలు రెన్యువల్ అయ్యింది. 5 సంవత్సరాలు వ్యాలిడిటీ ఉంది. ఈ వెహికల్ వచ్చేసి 1,75,000గా కస్టమర్ చెప్తున్నారు. ఫ్రెష్గా 5 సంవత్సరాలు వ్యాలిడిటీలో ఉంది. సీట్ కవర్లు టైర్లు కానీ అంతా ఒరిజినల్ ఉంది వెహికల్. మీకు ఎవరికైనా ఈ వెహికల్ అన్ని వెహికల్ చూపించాను కదా ఫ్రెండ్స్, 40 కార్లు. ఇందులో ఏ కార్ నచ్చినా నాకు కాల్ చేయండి. నా నెంబర్ వచ్చేసి 9948588921. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. చిన్న లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తేనే మీరు పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వెంటనే వస్తాయి. ఎందుకంటే మీరు 2 నెలలు 3 నెలలు చూసి కాల్ చేస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, చిన్న సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి కార్లు తేవడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.